జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మాట అనేది మరణించే వారికి కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికి ఉన్న వారిని మానసికంగా చంపేలా ఉండకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 13, 2025 ఆదివారం. తిథి పాడ్యమి, ఈ రోజంతా ఉంది. నక్షత్రం చిత్త, రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. యోగము హర్షణము, రాత్రి 9 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి వజ్రము. కరణం బాలవ, రాత్రి 7 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి కౌలవ, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5 గంటల 54 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 5 గంటల 59 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 22 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుండి 1 గంట 42 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 43 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు. వర్జము రాత్రి 3 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుండి 3 గంటల 46 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 43 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 54 నిమిషాల నుండి 7 గంటల 45 నిమిషాల వరకు. ఏప్రిల్ 13 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. పాడ్యమి తిథి 2 సూర్యోదయాలను కలిగి ఉంది కాబట్టి వృద్ధి తిథి అయ్యింది. ఇలాంటి వృద్ధి తిథులను పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనుక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తానికి వృద్ధి తిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను. సూర్యుడు ఈ రోజు రాత్రి 3 గంటల 30 నిమిషాల వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: భీష్ముని గురువు పరశురాముడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: పరీక్షిత్తును కాటివేసిన సర్పరాజు ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం. 1796వ సంవత్సరంలో భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరింది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూసి ఎరుగరు. ఆధ్యాత్మికవేత్త, బహుభాషా కోవిదులు విద్యా ప్రకాశానందగిరి స్వామి గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 13 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మకర రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కుంభరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.